మీరు ఆశ యంత్రం తయారు చేయడానికి ఏర్పడ్డ పరిస్థితులేంటి? ముఖ్యంగా అంటే మేము చేనేత పనిలో ఉండేవాళ్ళము. అది ఈ పోచంపల్లి ఇక్కత్తు చీరలు ఉంటుంది. ఆ చీరలు చేసేవాళ్ళం. అంటే ఆ చేస్తున్న తరుణంలో ముఖ్యంగా ఏందంటే ఇక్కత్తు చీరలకి ఎట్లా ఉంటుందంటే దారాలకే రంగులద్ది నేస్తుంటారన్నమాట. ఆ దారాలకు రంగులద్ది నేయడం అనేది ఫస్ట్ ఒక ఫ్రేమ్ ఉంటుంది. దాన్ని మా చేనేత భాషలో ఆసు అంటాము. అది ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది. ఆ 4 ఫీట్ల దూరం ఉన్న ఆ పిన్నుల చుట్టూ దారాన్ని చుట్టాలన్నమాట. అది ఒక చీరకు 13 కిలోమీటర్ల పొడవు గల ఒక దారాన్ని 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ పిన్నుల చుట్టూ అన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిన్ దాన్ని ఆసిపోయడం అంటారా? ఆసిపోయడం అంటారు. ఆ పోసిన తర్వాత దానికి రబ్బర్ కట్టేసి రంగులద్ది మళ్ళీ వాపస్ తీసుకొని మగ్గం నేస్తే ఇక్కడ ఏ డిజైన్ అయితే మనం చేస్తామో ఆ రకమైన డిజైన్ మగ్గం నేస్తా ఉంటే చీరలు వస్తుంది. రావాలి. చీరలో వస్తుంది. అదే ముందుగా మొగ్గానికంటే ముందుగా చేసే పనిని ఇది ఆసిపోయడం. ఇది దాదాపుగా ఒక చీరకు చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. అది చేతిని ఒక మూమెంట్ ని ఒక్క చీరకు 9,000 సార్లు చేతిని ఊపాలి. 9,000 సార్లు. దాంతో ఇక్కడ ఈ చేతి నొప్పి బాగా విపరీతంగా వస్తుంది. అది క్రమేణా రోజు ఏళ్ల తరబడి చేసేసి మా ఇంట్లో మా అమ్మ చేసినప్పుడు ఆమెకి ఈ పెయిన్ వచ్చింది బాగా. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగిందన్నమాట. అసలు ఎందుకు ఇది చేత్తోనే ఎందుకు చేయాలి? దీనికి ఏదైనా చిన్న ఒక మోటార్ పెట్టి ప్రయోగం చేసి తనదాత చేసుకుంటే ఉంటే ఈ శ్రమ తప్పుతుందనే ఆలోచన నాకు మొదలైంది. ఆ ప్రయత్నంలోనే దాదాపుగా ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఆ ప్రయత్నంలోనే హైదరాబాద్ వెళ్ళారా లేదా? లేదు అంటే దానికంటే ముందు చాలా జరుగుతుంది. అంటే నేను ఆ ప్రయత్నం మొదలు పెట్టాను. ఇంకా అంటే దీనికి ఎట్లయినా ఒక మిషన్ కనిపెట్టాలనే ఉద్దేశం మీద ప్రారంభించాను.